పైన వీడియో హ్మ్. చేయాల్సింది అసలు చేయలేదు అని అన్న టాపిక్ వస్తది నాకు ఎన్నోసార్ల. సో ఓకే. ఏది మనసులో ఉన్న అన్ని డౌట్లు ఇప్పుడు ఈ అవకాశం ఉంది నీ దగ్గర హ్మ్. హ్మ్. సోల్ సిస్టర్. సో ఓకే. నువ్వేమైనా ప్రశ్నలు అడుగుతుండు, నేను సమాధానం చెప్తుంటాను. ఒక పాడ్కాస్ట్ లాగానే అనుకో ఇంకా. ఓకే. ఓకే. ఓకే మ్యామ్. ఓకే. మ్యామ్ సరే. మెయిన్ మనకి ట్విన్ ఫ్లేమ్ జర్నీ అంటే డైనమిక్స్ 3 డైనమిక్స్ చూస్తారు. కానీ ఈ జర్నీ అంతా ఇంటర్నల్ గానే కదా! సో, మనకి ఇంటర్నల్‌గా చేంజెస్ ఎట్లా స్టార్ట్ అవుతాయి చెప్తారా? జస్ట్ లైక్ జనరల్‌గా. ఇంటర్నల్‌గా మనం అంటే ఇన్నర్ వర్క్ స్టార్ట్ చేస్తాం కదా! సో, హ్మ్. వాటిల్లో మనము ఎన్ని యాస్పెక్ట్స్‌లో మనము ఇంప్రూవ్ అవ్వాలి? డివైన్ ఫెమినైన్ ఎన్ని యాస్పెక్ట్స్‌లో తనని తను ఇంప్రూవ్ చేసుకోవాలి ఇన్నర్ వర్క్ అంటే? ఓకే. ఇన్నర్ వర్క్ అంటే ఫస్ట్ మనం అందరికీ ఏమనిపిస్తదంటే ఇన్నర్ వర్క్ అంటే కూర్చొని మెడిటేషన్ చేయడం, కళ్ళు మూసుకొని కూర్చోవడమే మెడిటేషన్ అని చేస్తే ఇన్నర్ వర్క్ అని హ్మ్. అనుకుంటారు. బట్ అది కాదు. అవును. మనం అన్ని అవును. ఆస్పెక్ట్స్ లో 8 ఆస్పెక్ట్స్ హ్మ్. ఉంటాయి మెయిన్ ఇంపార్టెంట్ మనయి. అవి 8 హ్మ్. ఆస్పెక్ట్స్ లో మనము డెవలప్ అవ్వాల్సిందే. ప్రతి ఒక్క డివైన్ ఓకే. ఫెమినైన్ అయినా, డివైన్ మాస్కులైన్ అయినా ఇద్దరు కూడా. ఫస్ట్ వన్ ఓకే. ఓకే. హ్మ్. ఫస్ట్ వన్ మనది రూట్ చక్ర. హ్మ్. అంటే మన ఫైనాన్షియల్ గ్రోత్ అవ్వాల్సిందే. ఫైనాన్షియల్ గా ఓకే. ఓకే మ్యామ్. ఇండిపెండెంట్ అవ్వాలి. ప్రతి డిఎఫ్ అయినా, ఓకే. డిఎం అయినా. అప్పుడు అయితే ఓకే. మనము సెల్ఫ్ కి కూడా మనం చేసుకోగలుగుతాం. ఇతరులకు కూడా చేయగలుగుతాం. అవును హ్మ్. మ్యామ్. అవును. మనము హ్మ్. హ్మ్. చక్ర ఓకే. మెడిటేషన్ చేస్తే ఏమైతదంటే, ఈ అన్ని హ్మ్. ఆస్పెక్ట్స్ ఈజీగా 8 ఆస్పెక్ట్స్ నేను చెప్తాను వన్ బై వన్. ఆ ఆస్పెక్ట్స్ ఓకే. రీచ్ అయ్యేదానికి మనకి హెల్ప్ అవుతదన్నట్టు. మనం చక్రాస్ ఓకే. చేస్తున్నామంటే మనము ఓన్లీ మెడిటేషన్ చేస్తున్నామని కాదు. మనం ఈ ఆస్పెక్ట్స్ ని అచీవ్ అవుతున్నాం. ఫస్ట్ అయితే ఫైనాన్షియల్ అని చెప్పానా? ప్రతి ఫైనాన్షియల్ గా మనం సెల్ఫ్ లవ్ చేయాలంటే ఫస్ట్ ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ అయితేనే కదా మనం సెల్ఫ్ లవ్ ప్రాపర్ గా చేయగలుగుతాం. ఆ! సో, అవును. అవును. ఫైనాన్షియల్ అవును. ఇండిపెండెంట్ అయితే ఉండాల్సిందే. ప్రతి డిఎఫ్ అయినా, డిఎం అయినా. ఓకే. ఇబ్బందులవుతాయి. చాలా పరీక్షలు గూడా జరుగుతాయి ఈ జర్నీలో. ఫైనాన్షియల్‌గా గ్రోత్ అయ్యేదానికి ఇబ్బందులవుతాయి. బట్ ఓకే. ఎప్పుడైతే మనము డీఎం అండ్ డీఎఫ్ నా డీఎం, నా డీఎంఏ, నా డీఎఫ్, నా డీఎంఏ డీఎఫ్ఏ అని ఇద్దరు అనుకోరో, అంటే హ్మ్. ఇద్దరిలోకెళ్ళి హ్మ్. ఒక్కరు అనుకుంటే, ఎవరనుకుంటారో వాళ్ళకి గ్రోత్ అవుతది. ఎవరు ఓకే. అనుకోవట్లేదో ఓకే. వాళ్ళకి ఫైనాన్షియల్ ఇష్యూ అవుతది. ఓకే. ఓకే. ఎప్పటిదాకైతే డీఎఫ్‌ని డీఎం చేయడో, అప్పటిదాకా ఈ ప్రాబ్లమ్ వస్తూనే ఉంటది. డీఎం లైఫ్‌లో చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ వస్తుంటాయి తెలుసా? హ్మ్. హ్మ్. ఎందుకంటే హ్మ్. అతను ఇంకా ఇంటర్నల్‌గా అది యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా నా డీఎఫ్ఏ హ్మ్. హ్మ్. అనేది. నా హ్మ్. డీఎఫ్ఏ హ్మ్. నాకు ఇంకా నేను మిగతాయి నాకు ఏం అవసరం లేదు అన్న ఆహ్, వచ్చేసాక ఆ హ్మ్. హ్మ్. టైంలో అతను లోపటికెళ్ళి ఫీల్ అయ్యి తనకి హ్యాపీనెస్ ఇచ్చిండనుకో, హ్యాపీనెస్ ఎలా? ఒక మంచి హ్మ్. మాటలతో, ఒక మంచి హ్మ్. హ్మ్. మంచిగా మాట్లాడడం చాలు కదా! ఇంకా డీఎఫ్‌కి ఏం కావాలి అవును. కదా! అవును మ్యామ్. అది కరెక్ట్. మిగతాయన్నీ అదే కరెక్ట్ మ్యామ్. ఆటోమేటిక్‌గా ఆ! ఆటోమేటిక్‌గా ఇగ హ్మ్. హ్మ్. మ్యారేజ్ అనేది ఇగ ఆటోమేటిక్‌గా అవుతది, అవ్వదు అన్న పిచ్చి అయితే ఉండదు కదా! ఇగ డీఎఫ్ ఇన్నర్ వర్క్ చేసేస్తుంది కాబట్టి. అవును. అవును మ్యామ్. కమిట్మెంటే కావాలి. మంచిగా ప్రేమగా మాట్లాడి నీ మనసులో ఉన్న మాట చెప్పడమే అతని ఫస్ట్ స్టెప్. ఓకే. తర్వాత ఓకే మ్యామ్. వేరే వాళ్ళని ఎవరిని చేయకపోవడం. ఓన్లీ డీఎఫ్ స్థానం డీఎఫ్‌కే ఇంకా. ఆ స్థానం హ్మ్. అంటే హ్మ్. అది వైఫ్‌ది కావచ్చు, ఆ స్థానం అంటే గర్ల్ ఫ్రెండ్‌ది కావచ్చు, ఆ స్థానం అంటే ఆ ఇంపార్టెన్స్ కావచ్చు. అందరికంటే ఎక్కువ ఇంపార్టెంట్ కావచ్చు. ఓకే. ఓకే. సో, ఎప్పుడైతే ఓకే. అది అతను యాక్షన్‌లో గూడా అది కనిపిస్తది. అతని మాటల్లో గూడా, అతని మనసులో గూడా అది మాత్రమే ఉంటదో, అప్పుడు అతను హ్మ్. ఫైనాన్షియల్ గ్రోత్ అవుతాడు. ఇవి ఓకే. ఫైనాన్షియల్ గ్రోత్ ఓకే. అంటే ఒక స్టెప్పుకొస్తాడు. ఓకే. ఎగ్దమ్‌గా ఓకే మ్యామ్. ముందుకెళ్ళిపోతాడని కాదు. ఎప్పుడైతే మరి హ్మ్. హ్మ్. సెకండ్ మన క్రియేటివిటీ పైన మనము ఇంప్రూవ్‌మెంట్ చేసుకోవాలి. మన స్కిల్స్, మన స్కిల్స్ ఏంటి, మన ఇంటెలిజెన్స్ ఏంటి, అందులో కూడా వర్క్ చేసుకోవాలి. సెకండ్ థింగ్ ఇది. ఏంటి సెకండ్? ఓకే. మన స్కిల్స్, క్రియేటివిటీ, స్కిల్స్. మన హ్మ్. స్కిల్స్, మన ఇంటెలెక్చుయేషన్స్ అన్నీ కూడా మనం డెవలప్ హ్మ్. హ్మ్. చేసుకోవాలి. దాంట్లో వర్క్ చెయ్యాలి. మన క్రియేటివిటీ పైన వర్క్ చేయాలి. ఇప్పుడు కొందరు పెయింటర్ కావచ్చు, కొందరు డాన్సర్ కావచ్చు, కొందరు సింగర్ కావచ్చు. ఇలా అవును. అందరిది వేరు వేరు ఉంటది గదా! వేరు వేరే స్కిల్స్ అవును. ఉంటాయి. అవును. వేరు వేరే ఇంట్రెస్ట్ అవును. ఉంటాయి. సో, ఆ ఇంట్రెస్ట్ అవును. పైన ప్రాపర్‌గా వర్క్ చెయ్యాలి. ఇన్నర్ వర్క్ అంటే ఇది ఓహ్! గూడా ఇన్నర్ వర్కే. క్రియేటివిటీ పైన వర్క్ ఓకే. చేయడం, ఇవి కూడా ఇన్నర్ వర్కే. ఓకే. థిస్ హ్మ్. ఈస్ హ్మ్. ఆల్సో ఇన్నర్ వర్క్. ఓకే. సో, ఓకే మ్యామ్. అలాగే ఆ! హ్మ్. ఇ ఇవి డెవలప్ చేసుకోవాలి. ఇది గూడా మన సెల్ఫ్ లోలో గూడా ఒస్తది.
ఓకే. గ్రోత్ ఓకే. అవ్వడం కూడా ఫైనాన్షియల్ గ్రోత్ అవ్వడం కూడా సెల్ఫ్ లవ్వే కదా ఒక రకంగా. అవును. ఇన్నర్ వర్క్ అవును కూడా మేడం. అది. అవును. ఇన్నర్ వర్క్. అండ్ హ్మ్. అలాగే మన హ్మ్. క్రియేటివిటీ, మన ఇంట్రెస్ట్ ఉన్న దాని మీద పని చేయడం, దాన్ని ఇంకా హ్మ్. ప్రోగ్రెస్ చేయడం. ఓకే. ఓకే. దిస్ ఈస్ ఓకే. ఆల్సో ఓకే మ్యామ్. వెరీ ఇంపార్టెంట్. ఓకే. సెకండ్ ఓకే. ఆస్పెక్ట్ అర్థమైందా? అర్థమైంది ఇప్పుడు మ్యామ్. అర్థమైంది. హా! ఇప్పుడు థర్డ్. హ్మ్. దాంట్లో కూడా క్రియేటివిటీ డీఎం కూడా చేయాలి, డీఎఫ్ కూడా చేయాలి. తనలో ఉన్న సామర్థ్యం ఏంటి? తనలో ఇద్దరు డీఎఫ్ కూడా, డీఎం కూడా ఏంది నా లోపట ఉంది? నేను హ్మ్. ఏంటి హ్మ్. నాలో ఉన్న ఆహ్, ఏంటి నాలో ఉన్న స్కిల్స్ ఏంటి? నా ఎబిలిటీస్ ఏంటి? నేను దాంట్లో వర్క్ చేయాలి. హ్మ్. ఓన్లీ ఏదో వస్తది ఓకే. చెప్తున్నాను కాదు. దానిపైన వర్క్ చేయాలి. ఓకే. దట్స్ చెయ్యాలి. వెరీ ఇంపార్టెంట్. యెస్ మ్యామ్. అర్థమైంది తర్వాత మ్యామ్. హ్మ్. థర్డ్ వన్ ఇప్పుడు. థర్డ్ ఆస్పెక్ట్ హ్మ్. ఏంటిదంటే మనం ఇన్నర్ వర్క్‌లో చేయాల్సింది మన హ్మ్. కనెక్షన్ విత్ అదర్స్, సొసైటీ. సొసైటీ హ్మ్. పరంగా హ్మ్. మనం ఒక హ్మ్. కనెక్షన్ బిల్డ్ చేయాలి. సోషల్‌గా గూడా హ్మ్. హ్మ్. మంచిగుండాలి. అట్లా అని చెప్పి మిగతా వాళ్ళ గురించి ఎవరో గాసిప్ చేస్తున్నారైతే వాళ్ళతోని వెళ్లి మాట్లాడడం కాదు. లేదా కొందరు మన ఓకే. గురించి ఎనకాల మనకు బ్యాడ్‌గా మాట్లాడుతుర్రైతే వాళ్ళతోని హ్మ్. కనెక్షన్‌గా ఉండడం కూడా కాదు. నేను చెప్పేదేంటంటే ఓకే. సోషల్ హ్మ్. హ్మ్. పరంగా మీరు ఎవరైనా కనిపించినా, ఎవరన్నా వచ్చినా, వెళ్ళినా గూడా మనము ఎట్లా ఉండాలి అంటే, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్‌తో సహా వాళ్ళతోని హ్మ్. కాన్ఫిడెంట్‌గా మాట్లాడే పద్ధతి మన కమ్యూనికేషన్ చేయగలగాలి. లేదా ఆహ్, అంటే హ్మ్. ఆ కనెక్షన్ మనం మనలో రావాలి. ఆ కనెక్షన్ ఎట్లా వస్తది? ఓకే. మనం ఇన్నర్ వర్క్ మెడిటేషన్స్ చేస్తాం కదా! దాని వల్లనే వస్తది. ఇప్పుడు క్రియేటివిటీ అయినా, ఫైనాన్షియల్‌గా అయినా గూడా మనం చక్ర మెడిటేషన్ చేస్తుంటే ఆటోమేటిక్‌గా బిల్డ్ అవుతా ఉంటదది మనలో. అవును. ఎంత ప్రయత్నించినా గూడా కొందరికి జాబ్ రాదు చూడు. ఎందుకంటే వాళ్ళు చక్ర హ్మ్. హ్మ్. మెడిటేషన్ చేయట్లేదు. వాళ్ళు ఇంకా మిగతా ఏమేమి అవన్నీ వర్క్ చేయాలో రూట్ చక్ర పైన అవన్నీ చేయట్లేదు అన్నమాట. హ్మ్. 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 ఇంకా చాలా పద్ధతులుంటాయి. ఆ పద్ధతులు పాటించాలి. ఇన్నర్ వర్క్ చేయాలి అంటే డైలీ మన యోగానో లేకపోతే మెడిటేషనో అవి డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి. అవి ఫాలో అవ్వాలి. మనం క్లాస్‌లో ఓకే. చెప్తాను ఓకే. కదా! ఇప్పుడు మన క్లాస్‌లో అవును. యూనివర్స్ అవును మ్యామ్. క్లాస్‌లో అవును. ఎవ్రీ డే ఏవైతే హ్మ్. మనం చేస్తున్నామో దానివల్ల మీకు ఈ ఆస్పెక్ట్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. మీరు చెయ్యగలుగుతుర్రు. అవును. మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒస్తది. మీలో విల్ పవర్ స్ట్రాంగ్ అయితది. అవును. ఇవన్నీ అవును మీలో మ్యామ్. ఆ సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉన్నట్టుగా ఫీల్ అవుతది. అప్పుడు మీరు దాంట్లో వర్క్ చేయగలుగుతారు. బేసిక్ అయితే హ్మ్. హ్మ్. ఏంటిదంటే మనము ఫస్ట్ మెడిటేషన్స్ నుంచి స్టార్ట్ చేయాలి. మెడిటేషన్ అంటే ఓన్లీ కళ్ళు మూసుకొని కూర్చొని థర్డ్ ఐ పైన లేదా హ్మ్. ఐబ్రో సెంటర్ పైన ఫోకస్ చేయడం కాదు. శ్వాస పైన ఓన్లీ చేయడం కాదు. ఇన్నర్ వర్క్ అంటే దాంట్లో మెడిటేషన్స్ ఇంకా చాలా ఉంటాయి. ఓకే. మెడిటేషన్స్ హ్మ్. ఇన్నర్ హ్మ్. డిఎం, డిఎఫ్ ఇవి అన్నీ గూడా నేను చెప్తాను. ఇన్నర్ వర్క్‌లో ఈ ఓకే. ఈ మెడిటేషన్స్ ఏంటి అనేది అవి గూడా చెప్తాను. ఓకే మెడిటేషన్స్ మ్యామ్. ఏమేం చేయాలో అవి చేస్తేనే ఇక్కడ మనం ఈ ఆస్పెక్ట్‌ని బ్యాలెన్స్ చేయగలుగుతాం. అప్పుడే మనం సోషల్‌గా గూడా మంచిగా కమ్యూనికేషన్ ఉంటది. ఇతరులు మనకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదే, ఎందుకు ఇవ్వట్లేదు హ్మ్. రెస్పెక్ట్? హ్మ్. బికాజ్ యూ హ్మ్. డోంట్ హావ్ వాల్యూ అబౌట్ యువర్ సెల్ఫ్. నీ గురించి నీకు వర్త్ తెలియదు. నీ గురించి నీకు ఇంపార్టెన్స్ తెలియదు. అయితే మిగతా వాళ్ళు మీకు రెస్పెక్ట్ ఇవ్వరు గదా! సో, ఆ అవును సోషల్‌గా మ్యామ్. గూడా అవును. బిల్డ్ అవ్వాలి. సోషల్‌గా గూడా మంచి పేరు రావాలి. ఫేమస్ కావాలి అంటే గూడా మీరు ఒక హ్మ్. ఫేమ్ హ్మ్. రావాలి. ఇతరుల ముందు గూడా మనం మంచిగా ఉండాలి. అలా అని చెప్పి హ్మ్. హ్మ్. అలా అని చెప్పి మనము నేను అన్నాను కదా! ఇంతకు ముందుకు వేరే అవును. వాళ్ళు ఇబ్బంది పెడుతుర్రైతే వాళ్ళతోని ఉండమని కాదు. అది హ్మ్. గూడా మనకు రావాలి. ఇతరులు మనకు ఇబ్బంది పెడుతుర్రైతే వాళ్ళకి దూరంగా ఉండడం కూడా మనకు రావాలి. ఎక్కడెక్కడ మనం నో చెప్పాలో అక్కడ నో అనడం రావాలి. ప్రతి ఒక్కటి ఇది యెస్. కూడా మన ఇన్నర్ వర్క్‌లో పార్టే కదా! ఎక్కడైతే అవును అన్యాయం మ్యామ్. అవును. జరుగుతుందో అక్కడ మనం హ్మ్. హ్మ్. అన్యాయాన్ని ఆపాలి గూడా. ఆ అన్యాయం మన హ్మ్. పైననే అవుతుందనుకోండి. అయితే ఆ అన్యాయంని హ్మ్. గూడా సహించొద్దు. ఆ! అవును. అవును. సహించొద్దని అవును మ్యామ్. చెప్పి ఇతరులని హర్ట్ చేయడం కూడా కాదు. కొట్టడం అది గూడా గాదు. కాకపోతే అదే. మనం హ్మ్. మనకి సేవ్ చేసుకున్నానికి ఇప్పుడు గవర్నమెంట్ మన కోర్ట్ కూడా ఏమంటది? మన హ్మ్. కానూన్‌కి అనుసార్ ఏమంటది? అంటే ఒకవేళ ఇతరులను మన పైన అటాక్ చేసినప్పుడు మనల్ని మనం సేవ్ చేసుకుంటే తప్పు కాదు కదా! సేవ్ చేశానికి. అది తప్పు అవును. కానే కాదు కదా! అంతే ఇది అవును. అవును గాడ్ మ్యామ్. కూడా అదే అంటాడు. నీ పైన అన్యాయం జరుగుతుందయితే నువ్వు అన్యాయాన్ని సహిస్తూనే ఉన్నావనుకో, అయితే అది హ్మ్. తప్ నువ్వు తప్పు చేసిన వానికంటే నువ్వు తప్పు సహించేవాడు ఇంకా రాంగ్ అని. అమ్మవారి అదే మ్యామ్. ఎన్నో రూపాలలో మా కాళీ హ్మ్. రూపంలో గూడా ఒస్తది అమ్మవారు. మా దుర్గా హ్మ్. ఏం నేర్పిస్తది తెలుసా హ్మ్. మనకి? హ్మ్. మా హ్మ్. దుర్గా చెప్పు. మా దుర్గా మనకేం నేర్పిస్తది?
ఈ రూపంలో? అది అంటే అన్యాయం జరుగుతున్నప్పుడు ఆపాలి. ఖచ్చితంగా ఆపాలి ఏదైనా కానీ. మన ఆ మీదైనా కానీ, శక్తి పక్కన అయ్యి వాళ్ళ ఆ! మీద. అవును. శక్తి కరెక్ట్. అయ్యి, అన్యాయం శక్తి అయ్యి. జరిగినప్పుడు నోరెత్తి మాట్లాడాలనమాట. హ్మ్. నోరెత్తి మాట్లాడడం అంటే ఆహ్, తప్పు మన మీద అంటే జరిగినప్పుడు మనం సహించుతూ కూర్చొని, చుకుంటూ రా నువ్వు నన్ను కూర్చోకూడదు. కొట్టు, నువ్వు నన్ను కొట్టు ఆ! అని గాదు. ఆ! ఆ! నే ఆ! ఆ! అదే అట్లా ఆపాలి. నువ్వు నిన్ను ఆపాలి. ఆ! రక్షించుకునేది కావాలి. ఇది గూడా మన ఆ! ఇది ఇది కూడా మన ఏంటి సోషల్‌లోనే వస్తాయి. ఇవన్నీ గూడా సోషల్‌లోనే వస్తాయి. అవును. థర్డ్ దాంట్లో ఓకే. చెప్తున్నాను. ఇవన్నీ గూడా సోషల్. ఓకే. ఈ సోషల్ ఓకే. గా మనము ఎట్లా ఎవరితోని ఎలా ఉండాలి, ఈగో హ్మ్. చూపియకూడదు ఇతరులకి. మనం ఒక మంచి హ్మ్. హ్మ్. స్థాయికి రావాలి, ఒక మంచి నేమ్ రావాలి, ఒక మంచి ఫేమ్ రావాలి అంటే ఎలా బిహేవ్ చేయాలి, అలా అని చెప్పి మనం లోపటికెళ్ళి వేరే తీరుగా ఉండి, మన హ్మ్. ఆలోచనలు వేరే ఉండి, బయటకెళ్ళేమో చూపించడానికి మాస్క్ పెట్టుకొని మాట్లాడడం కాదు. మాస్క్ పెట్టుకొని హ్మ్. నడిచే వాళ్ళు చాలా మందున్నారు. అబ్బా! హ్మ్. బయటికెళ్ళితే ఎంతో సున్నితంగా మాట్లాడడం, లోపటనేమో ఇంకొకటి పెట్టుకోవడం. ఉంటది కదా అట్లా. అవును. అవును మ్యామ్. సో అవును. చూస్తాం ఆ! కదా మనం సొసైటీలో. ఆ! హ్మ్. ఆ! అలా కూడా ఉండొద్దు. ఒథెంటిక్ నీకు లోపటికెళ్ళి ఏదనిపిస్తుందో, అదే నువ్వు బయట హ్మ్. కూడా అలానే ఉండు. అంతే. ఇంకా అదే మ్యామ్. లోపటొకటి, బయట ఒకటి ఉన్నావంటే అది నువ్వు ఇన్నర్ వర్క్ చేయట్లే ప్రాపర్‌గా అన్నట్టే అర్థం. అనే సో, అర్థం. ఈ అవును. హా! ఇవి ఈ ఈ క్వాలిటీస్ కూడా మనలో రావాలి కరెక్ట్‌గా. ఒకవేళ హ్మ్. లేకపోతే. హ్మ్. హ్మ్. ఆటోమేటిక్‌గా హ్మ్. ఉంటది ట్విన్ ఫ్లేమ్‌లో ఈ క్వాలిటీ అయితే. కానీ ఉండకపోతే అవును. తీసుకురావాలి. తీసుకురాలేకపోతలేరు అంటే ఇంకా ఇన్నర్ వర్క్ హ్మ్. ప్రాపర్‌గా చేయట్లేదన్నట్టు. ఇన్నర్ వర్క్ అంటే చేయట్లేదనే ఇది. అర్థం. మన మెడిటేషన్స్, హ్మ్. టెక్నిక్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ కూడా. మన క్లాస్‌లో అదే. ఏమేమి చెప్తానో నేనింకా మెడిటేషన్స్ హ్మ్. చాలా ప్రిపేర్ చేసిచ్చాను మీ అందరికి. సో, అవును మ్యామ్. అవన్నీ అవును. క్వాలిటీస్ రావాలి. ఆ తర్వాత హ్మ్. ఇప్పుడు ఫోర్త్ వన్ హ్మ్. ఏంటంటే మన మనలో ప్రేమ అనేది అసలు ప్రేమ ఏంటి అనేది ఫస్ట్ ఇది సరెండర్ టు గాడ్ వెరీ ఇంపార్టెంట్ హ్మ్. కదా! హ్మ్. హ్మ్. అవును సరెండర్ టు మ్యామ్. అవును. గాడ్ ప్రేమ అనేది సెల్ఫ్ లవ్ అండ్ మన హ్మ్. హ్మ్. డీఎంని కూడా లవ్ చేయడం. అంతే ఇంపార్టెంట్ అనేది హ్మ్. తెలియాలి కదా! ఇది. లవ్ అవును. అనేది అసలు గాడ్ తయారు చేసింది మొత్తం లవ్‌తోనే నడుస్తుంది. మొత్తం భూమి అంతా. కానీ మనం అవును. ఈర్ష ఇతరులని బాధ పెట్టడమో, లేకపోతే ఇతరులు మనల్ని బాధ హ్మ్. పెట్టినమనో, ఏదో ఒక కారణం హ్మ్. వల్ల కావచ్చు. హ్మ్. డిఫరెంట్ హ్మ్. సోల్ కాంట్రాక్ట్స్, సోల్ అగ్రీమెంట్స్ అవుతాయి. దాని పైన కూడా మనం మాట్లాడాలి. సోల్ అగ్రీమెంట్, హ్మ్. ఇది ఎట్లా అవుతది? అసలు దీన్ని ఎట్లా రిలీజ్ చేసుకోవాలి? ఇవన్నిటి గురించి కూడా మనం ఒక మాట్లాడదాం తర్వాత. దీని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఇప్పుడు ఓకే. హార్ట్ పైనయితే మాట్లాడుతున్నాను. అంటే హ్మ్. మన, మన ప్రేమ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలని. ఇంప్రూవ్ ఎ హా! చేసుకోవాలి. ఆ! ప్రేమ అదే మ్యామ్. అనేది ఇంప్రూవ్ చేసుకోవాలి. అది గూడా అన్‌కండిషనల్ లవ్. సెల్ఫ్‌లెస్ లవ్. సెల్ఫ్‌లెస్ లవ్ హుహు. అంటే హ్మ్. కొందరనుకుంటారు ఇగ మనం అంటే వాళ్ళు ఏం చేసినా గూడా సెల్ఫ్‌లెస్ లవ్ హ్మ్. చేస్తూనే ఉండాలి వాళ్ళనని కాదు. ఓకేనా? హ్మ్. ఓకే. హ్మ్. నాకు కాలొస్తుంది. మనం ఇక్కడికే హ్మ్. ఆపుదామా ఇప్పుడు? చాలా ఆ! ఇది సరే ఇది మ్యామ్. ద ఓకే. ఇప్పుడు ఇప్పుడు దీని గురించి మళ్ళా మనం కంటిన్యూ చేద్దాము. ఈ వీడియో ఓకే ఇక్కడి మ్యామ్. దాకానే ఓకే. అప్‌లోడ్ చేసేస్తాను. ఓకేనా? నాకు ఓకే కాలొస్తుంది మ్యామ్. ఓకే ఒకటి. మ్యామ్. ఓకే మ్యామ్. ఓకే. థాంక్ యూ. థాంక్ యూ. మళ్ళీ మాట్లాడదాం మనం నెక్స్ట్ వీడియోలో. సరే మ్యామ్. ఓకే. ఓకే ఓకే. మ్యామ్. ఓకే. బాయ్.